ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం అనేది ప్రపంచ ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెట్టేస్తూ ఉంటే, వాళ్ళ జీవితాలు చాలా భారంగా మార్చబోతూ ఉండి ఇప్పటికి అయిపోలే. యుద్ధం ముగిసినా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్లు చాలా మిగిలే ఉంది. అయితే ఇదంతా ప్రజల కష్టాలు, బాధలు ఒకవైపు ఉంటే, మరొక వైపు కొందరు సంపన్నులను కూడా, కొందరు మంచిగా భారీ పెట్టుబడిదారులను కూడా తీవ్రంగా నష్టపరిచింది ఈ యుద్ధం. ఇందులో ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన చాలా అదృశ్య శక్తులు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు వీళ్ళు కూడా నష్టాల జాబితాలో ముందు వరుసలో ఉన్నారట. కారణం దుబాయ్‌లో భారీగా వాళ్ళు పెట్టిన పెట్టుబడులు. ఒక వెబ్‌సైట్ ఇద్దరు సినిమా హీరోలు తెలుగుకి చెందిన ఇద్దరు ప్రముఖ సినిమా హీరోలు. వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ తెలుగులో అందరికి కనిపించే విధంగా ఒక పెట్టుబడి పెట్టి ఉన్నారట. తర్వాత దాని నుంచి డివైడ్ అయినట్లు కనిపించారట. బయటకి స్నేహితులుగా కనిపిస్తారట. ఇద్దరు పెద్ద హీరోలు స్నేహితులుగా కనిపిస్తారు. కానీ వీళ్ళిద్దరూ ఉమ్మడిగా దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారట. ఇన్ని రోజులు అంటే యుద్ధం ప్రారంభం అవ్వకముందు లాభాలు బాగా వచ్చాయట. ఎప్పుడైతే ఇరాన్ క్షిపణులు దుబాయ్ మీద వచ్చి పడ్డాయో తీవ్రమైన నష్టాలు వచ్చాయట. ఇప్పటి వరకు వచ్చిన లాభాలు ఈ ఈ నెలన్నరలో వచ్చిన నష్టాలు బ్యాలెన్స్ అయిపోయాయట. ఇక ఎట్లుంటుంది భవిష్యత్తు, మనం పెట్టిన పెట్టుబడులు ఏమైపోతాయి, ఏం చేయాలని చెప్పి దిక్కుతలేక తీవ్రంగా వాళ్ళిద్దరూ ఆవేదన చెందుతూ ఉన్నారట. ఇది ఒక వెబ్సైట్లో ప్రధానంగా ఈ వార్త వచ్చిన తర్వాత అసలు దుబాయ్లో ఈ హీరోలే కాదు, చాలామంది మన రాజకీయ నేతలకు కూడా పెట్టుబడులు ఉన్నాయి. అసలు మన తెలుగు వాళ్ళకు ప్రధానంగా పెట్టుబడులు అంటే దుబాయ్, సింగపూరు, ఇంకా వేరే వేరే దేశాలు. ప్రధానంగా ఇక్కడైతే మన వాళ్ళు విచ్చలవిడిగా పెట్టేస్తారు. ఒక అత్యంత ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ యుద్ధంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఏమైపోతాయని చెప్పి ప్రజల కష్టాలకు అడగల్లో వాళ్ళకేం అవసరం, ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కావాలి ఎవరికైనా కానీ అని. సినిమా వాళ్ళకైతే వాళ్ళ సినిమాలు చూసేటప్పుడు వాళ్ళలో ఏదో ఒక ఎమోషన్ పండించే మాటలకు ఉపయోగపడతాయి జనాలు. వాళ్ళ కష్టాల నష్టాలతో వీళ్ళకి పని లేదు కదా. కానీ వీళ్ళ పెట్టుబడులు కూడా నాశనం అయిపోతున్నాయంట. కక్కలేక, మింగలేక, బయటకు చెప్పుకోలేక, నష్టాలను దిగమింగుకోలేక లోపల కుమిలిపోయి మదన పడిపోతూ ఉన్నారట. భవిష్యత్తు ఏంటి, మన పెట్టుబడుల సంగతి ఏంటి అని. సో పేదలు, మధ్యతరగతి జనంది ఒక బాధ ఈ యుద్ధం వల్ల. ఇలా సంపన్నులు పెట్టుబడులు పెట్టిన వాళ్ళది ఎదుగో ఇంకొక బాధ. సరిపోయింది.